నెహమ్యా కొన్ని చెబితే కొన్ని చేయండి, కొన్ని చేయకండి. ఆయనే పాడుకుంటాడు, ఆయనే వాక్యం చెప్పుకుంటాడు. ఓన్లీ వచ్చి వినండి, వెళ్ళిపోండి అని చెప్పేసి అయ్యగారు లాస్ట్ చనిపోకముందు ఏమన్నా మీకు చెప్పి వెళ్ళారు ఏంటి చెవులో? లేదుగా. దేవునికి స్తోత్రం. రాజుల రాజు అని, ప్రభుల ప్రభు అని, దేవుడని శక్తి సంపన్నుడని బలమిచ్చి నిన్ను నేను గానమాడేలా. రాజుల రాజువని, ప్రభుల ప్రభువని, నీ కీర్తిని నేను కొనియాడేలా. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. మొదటి పల్లవి ఏముంది? అద్భుత క్రియలు చేయువాడని. దేవునికి స్తోత్రం. చాలాసార్లు నేను గమనిస్తూ ఉంటాను, నేను ఇలా ఉంటాను, దేవుడు మాత్రం చాలా చాలా గొప్ప అద్భుత కార్యాలు చేయాలి నా జీవితంలో. నేనేంటంటే వస్తా, కొద్దిసేపు కూర్చుంటా, పోతా. దేవుడు మాత్రం దీవెనల ఆశీర్వాదాలు ఎన్నో కుమ్మరించాలి. గొప్ప దేవుడు కదా అని అనుకుంటాం. కానీ దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం. నీ దగ్గరే ఉందండి. మనం ఒకసారి అంటాం కదా, అరే ఈ సమస్యకి అంతటికి కూడా కారణం వీటికంతా వీడి దగ్గరే ఉంది కదా, మన దగ్గరే ఉంది అంతా. ఆయన గొప్పవాడే. ఆయన ఎప్పటికి తరతరముల నుండి ఆయన ఎప్పుడు కూడా కృపా వాత్సల్యములు కుమ్మరిస్తూనే ఉంటాడు. నీ జీవితంలో ఆయన చేయడానికి ఇష్టపడుతూనే ఉంటాడు. కిటుకంతా మన దగ్గరే ఉంది. ఎన్నో దేవునికి సంబంధించి దేవునికి అయిష్టమైన అన్ని కూడా మన జీవితంలో మన కుటుంబంలో ఉంచుకొని దేవుని సన్నిధిలో వచ్చి దేవుడు నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, దేవుడు నాకేం చేశాడు అని చెప్పేసి దేవుని సన్నిధిలో అంటూ ఉంటాం. కానీ మరుగైనవి కొన్ని మన జీవితంలో ఉన్నాయి, దాచుకున్నాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి చెబుతున్నా కానీ, దేవుడు గోచాడుతున్నా కానీ, దైవజనుల ద్వారా ఎంతో మంది దైవజనుల ద్వారా ప్రవక్తల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా కానీ ఇంకా మన జీవితంలో ఆకాను వల్ల ఎప్పటికీ తెలియదు. మనం ఒక్కోసారి అనుకుంటాం ఆ దేవునికి కూడా తెలియదు అని చెప్పేసి కొన్ని దాచుకుంటాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీఆర్ నాట్ గెటింగ్ వాట్ వి ప్రే, వాట్ వి ఇంటర్సీడ్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో అడుగుతాం, గోచాడుతాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, కన్నీరు కారుస్తాం, కానీ మనం పొందుకోం. కారణం ఏంటో తెలుసా? పాస్టర్ గారికి తెలియదు, నా భర్తకు తెలియదు, నా భార్యకు తెలియదు, దేవునికి కూడా తెలియదు అని చెప్పేసి కొన్ని మన హృదయంలో, ఈ భూమి మీద ఎవ్వడికి తెలియదు అని చెప్పేసి మన హృదయంలో ఉన్న వాటి గురించి మనం అనుకుంటాం. కానీ దేవునికి ముందే తెలుసు. అందుకే మనం ఒక్కోసారి పొందుకోలేము. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా ఉందాం, కుమ్మరిద్దాం దేవుని సన్నిధిలో. ఏది ఉన్నా కానీ దేవుని సన్నిధిలో ఈరోజు కుమ్మరిద్దామా? దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి చూసి దేవుడు క్రొత్త క్రొత్త విషయాలతో దేవుడు నిన్ను నింపుతాడు. ఆమేన్. నూతనమైన విషయాలతో దేవుడు నింపుతాడు. కొన్ని వారముల నుండి నూతనమైన విషయాలతో దేవుడు మనలందరినీ నింపుతున్నాడు. మిమ్మల్ని కూడా నింపునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హ్యాపీగా ఉన్నారా? సంతోషముగా ఉన్నారా? ఒకవేళ లేకుండా ఉంటే మీ దుఃఖము నాట్యముగా మార్చబడునుగాక. నా వల్ల అయితే కాదండి, నేనైతే అది చేయలేను. మీరు అనుకుంటున్నారు ఈయన వల్ల ఏమైంది, ఏదో దుఃఖాన్ని అంట నాట్యంగా మారుస్తాడంటే. నెహెమ్యా ఎంత ఉంటాడు, కనీసం 5-6 కూడా ఉంటాడు అని అనుకుంటున్నారా? శివాధిపతి ఆయన మనకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట ఇచ్చిన మాటకు మానవుడు కాదు, నిన్ను సృజించిన దేవుడు, నీకు తల్లి గర్భంలో రూపింపబడక ముందు నేను ఎన్నుకున్న దేవుడు నీకున్నాడు. నేను బోధించేది ఆయన మాటలు మాత్రమే. దేవునికి స్తోత్రం. అవి శక్తి గలవి, వాటిని నమ్మండి.
దేవునికి స్తోత్రం. రూపము చూడకండి. నరుడు పై రూపమును లక్ష్య పెడతాడు ఖచ్చితంగా. దేవుడు పై రూపమును లక్ష్య పెట్టాడు. ఆయన మాటలు చాలు మీకు. దేవునికి స్తోత్రం. పాట పాడుకుంటాం కదా, మంచి పాట. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. చాలా, ఆయన మాట చాలా. ఎంతమంది ఓకే అంటారు? ఆయన మాట చాలండి. నువ్వంత నాకు ఏది ఒకసారి చెప్పండి. నువ్వంటే నాకు అంత ముఖ్యం కాదు అనండి. నన్ను నువ్వేమీ మాకు ముఖ్యం కాదు అనండి. నేమే గారు మీరు నాకంత ముఖ్యమే కాదు. అది నిజమే. నేను ఉంటాను, పోతాను, కానీ నిత్యం నిలిచేది దేవుని మాటలు. దేవునికి ఇష్టం. మిమ్మల్ని నిలబెట్టేది కూడా దేవుని మాటలే. చికటగలతో భూమిలో నుండి లేపి నిలబెట్టేది కూడా ఆయన మాటలే. జ్ఞానప్రకాశం గారు కానే కాదు, నెహెమ్యా గారు అసలే కాదు. అందుకే ఇప్పుడు చెప్పండి, మీరు మాకు ముఖ్యం కాదు, ఆయన మాటలే మాకు ముఖ్యం. ఓకే, నీకు అర్థమైపోయింది నేనంటే మీ మనసులో ఏమున్నాను. దట్ ఈస్ ఇట్స్ వెరీ, అది రీజన్ అంతే. దేవునికి స్తోత్రం. నేనంటా కదా, ఆయన మాటలు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, మీరు నా యందు నా మాటలు. ఎవరి మాటలు? జ్ఞానప్రకాశం గారి మాటలు. పెద్ద పెద్ద యూట్యూబ్లలో అబ్బా ఇంత పెద్దయ్య గారు అని చెప్పేసి అనుకుంటున్న అయ్యగారి మాటల. ఆయన లేకపోతే మనం ఎంత అండి? ఆయన మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలు మనల్ని నిలబెడతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. హరి రండి, అందరు సిద్ధముగా ఉన్నారా? టైం ఎంత అవుతుందో తెలుసా? 11:15 అవుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం చాలా క్లుప్తంగా. యాక్చువల్గా నేను మీ అందరికి కూడా చాలా క్లుప్తముగా, చాలా కండెన్స్డ్ అంటే కుదించి మంచి శ్రేష్టమైన సందేశమే ఇవ్వాలనుకుంటాను. కానీ దేవుడు అంటాడు, ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి వారికి చెప్పేవి, చెప్పయ్యా అని చెప్పేసి అంటారు. చాలా మంది అనుకుంటా ఉంటారు 12:30 అవుతుంది అన్నయ్య, ఇంకా కొంచెం ముగిస్తే బాగుందని చెప్పేసి. ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. యాక్చువల్లీ సమ్ టైమ్స్ ఆ పరిస్థితిని నేను ఎదుర్కొంటా ఉంటాను. 12:30 అవుతుంది, యాక్చువల్గా మనం టైం పెట్టుకున్నాం, కానీ 12:30 అవుతుంది. 12:30 దాటిన తర్వాత కూడా యాక్చువల్గా ముగించాలనిపిస్తూ ఉంటది, కానీ ఆత్మ పర్వలు దొక్కుతూ ఉంటది. ఇంకా కొంచెం దేవుని మాటలు కావాలి. ఆ మాటలే కదండి మనల్ని నిలవబెట్టేది. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నా ఉందా? ఆ మాటలు కాకుండా ఈ వాక్యముగా మామూలు అండి, ఇది సెకండరీ. ఈ వాక్యము కాకుండా మమ్మల్ని బలపరిచేది, మాకు జీవం ఇచ్చేది, మా కుటుంబాన్ని నడిపించేది ఇంకా కొంచెం వేరేది ఉంది పాస్టర్ గారు, ఈ వాక్యము అంత ముఖ్యమేం కాదు అని అన్నవారు ఎవరైనా చేయొద్దండి. వాక్యమేగా ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విందాం మరి వాక్యం. పౌరు వాక్యంలోనికి వెళ్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మనకి జీవం. దేవునికి స్తోత్రం. పరలోకాన్ని చేర్చేది దేవుని యొక్క వాక్యం. నెక్స్ట్ వీక్ కానీ అటు వచ్చే వీక్ కానీ నేను వాక్యం గురించిన ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వాక్యం యొక్క ఇంపార్టెన్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సమ్ టైమ్స్ వీ డూ నాట్ నో. మనకు తెలియదు ఒక్కోసారి దాని విలువ. చాలా మంది అంటారు కదా, లేకుంటే తెలుస్తున్నది, ఉంది కాబట్టి విలువ తెలియట్లేదు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, నేను అన్ని నీకు సమకూరుస్తున్నాను కాబట్టి నీకు డబ్బు విలువ తెలియట్లేదురా అని అంటాడు తల్లి కానీ తండ్రి కానీ కదా. అదే విధముగా మనకు దేవుడిచ్చిన ఈ యొక్క వాక్యం, ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని కూర్చోబెట్టి మనకు వడ్డించే ఆ వాక్యము, ఆ యొక్క ఆహారం యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క విలువ దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ సందేశం మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. మరి రెడీ? ఎంతకున్న వారందరూ కూడా ఏమంటుంటారు? అది రెడీ చేస్తానంటేనే మనం ముందుకు వెళ్దాం. అందరూ వింటున్నారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడి ఆత్మ చేత మనమందరం నింపబడుతుము గాక. దేవుడే మనతో మాట్లాడును గాక. నా యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా కాల్చివేయబడును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రత్యేకమైన సందేశంతో మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క క్యారెక్టర్ గురించి ఈరోజు జాగ్రత్తగా వినండి. మనం ప్రత్యేకమైన సందేశం ఈరోజు విందాం. నేను కొన్ని వారాల నుంచి రొటీన్ ప్రసంగాలు కాకుండా చాలా డీప్ గా మీరు
అర్థం చేసుకునే విధముగా, అదే విధముగా మీ జీవితాలలో అది చాలా ప్రాముఖ్యమైనది ఏదైతే ఉందో వాటి గురించి నేను మీకు బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనము దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధ గ్రంథములో నుండి మాత్రమే, నాట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, అంటే దేవుని వాక్యమునకు అతీతముగా కాదు, దేవుని వాక్యమే, దేవుని వాక్యము దేవుని యొక్క గుణగణముల నుంచి ఏమి తెలియజేస్తుంది, దేవుని వాక్యము దేవుని గురించి ఏమి తెలియజేస్తుంది అనేది ఈ రోజు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. వన్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, లేదంటే దేవుని యొక్క అతి ముఖ్యమైన కీలకమైన ఒక క్యారెక్టర్ ఉంది దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్స్. దేవునికి స్తోత్రం. దేవునికి చాలా గుణగణములు, లేదంటే ఒక అత్యున్నతమైన గుణగణాలను మనము దేవుని విషయంలో మనము చూస్తున్నాం. జీసస్ ఎక్స్పోజ్డ్ వెన్ హీ వాజ్ ఆన్ ద ఎర్త్. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా మంది కూడా ఆయన గుణగణాలను చూశారు. ఆయన గుణగణాలను చూసి ఆశ్చర్యపోయినట్లు మనము చూస్తున్నాం. ఈ రోజు ఒక ప్రత్యేకమైన గుణగణమును, యేసు క్రీస్తు యొక్క, లేదంటే దేవుని యొక్క గుణగణమును మనం ఈ రోజు మనము నేర్చుకుందాం. దట్ ఈస్, అందరు జాగ్రత్తగా వినండి, ఈజ్ అ గాడ్. అందరు అర్థం చేసుకుంటున్నారు కదా? అందరు ఒప్పుకుంటున్నారా? మన దేవుడు సృష్టికర్త. మన దేవుడు ఓమ్నిసెన్స్ అని అంటే సర్వంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ రోజు ఇండియాలో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, అదే విధముగా అమెరికాలో కూడా ఉన్నాడు. ఓకే, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవునికి సొంతం ఇక్కడ ఉన్నాడు అని అంటే, ఇక్కడ తప్ప మరి ఎక్కడ ఉన్నాడు నెహెమ్యా? అవునా కాదా? పౌల్ గారు ఈ రోజు చర్చి దగ్గరికి వచ్చారు, అవునా? చర్చిలో కూర్చున్నారు, టైటస్ గారు చర్చిలో కూర్చున్నారు. బాగా మంచి నేను ఉపమానాలు బాగా తెలియజేస్తున్నారు, బాగా గమనించండి. ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క టైటస్ గారు ఎవరైతే ఉన్నారో, పౌల్ గారు ఎక్కడైతే ఉన్నారో, ఇక ప్రపంచ దేశాలు అన్ని యూట్యూబ్ని కట్ చేయాలి. అదే బ్లూటూత్ కట్ చేయమని చెప్పండి. దేవునికి స్తోత్రం. పౌల్ గారు ఇక్కడ ఉన్నారు కదా, ఇక మీరు ప్రపంచ దేశాలన్నీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ సొంత కొండాపురం వెళ్ళి ఎక్కడ వెతికినా కానీ పౌల్ గారు ఎక్కడ కనపడ్డారు. ఎందుకనంటే ఈ కెన్ బీ హియర్ ఓన్లీ. ఆయన ఇక్కడ మాత్రమే ఉన్నాడు కాబట్టి ఇక్కడ వన్స్ మాత్రమే ఉండగలడు. నెహెమ్యా కూడా అంతే. ఇప్పుడు మీరు ఇంట్లో వెళ్ళి చూస్తే నెహెమ్యా ఉండడు, ఎక్కడ కూడా ఉండడు, ఇక్కడ మాత్రమే ఉంటాడు. ఓకే, మన దేవుడు ఆ విధముగా కాదు. మన యొక్క దేవుని క్యారెక్టర్ అది కాదు. దేవుడు సర్వవేళలో ఉండేవాడు, ఎక్కడైనా ఉండేవాడు. నీ యొక్క ఫ్యామిలీ కానీ, లేదంటే నీ బిడ్డలు వేరే దగ్గర ప్రాంతంలో చదువుకుంటా ఉంటే దేవుడు అక్కడ తోడుగా ఉంటాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. ఆ విధముగా దేవుని యొక్క క్యారెక్టర్లో ఈరోజు మనం ప్రత్యేకమైన క్యారెక్టర్ గురించి నేర్చుకుందాం. అదేంటి అనంటే, ఆయన దేవుడు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు కదా. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పటికీ మారడు. ఆయన పాపం విషయంలో కానీ, నీతి విషయంలో కానీ ఎప్పటికీ మారడు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, దానికి అనుగుణముగా దేవుడు ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ని కలిగి ఉన్నాడు, ఒక గుణగణమును కలిగి ఉన్నాడు. అది మనం ఈరోజు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. అది ఏంటంటే, టాపిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్వశ్చన్. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏదైతే సందేశం నేర్చుకుంటున్నామో, అంశం నేర్చుకుంటున్నామో, ఆ అంశము ఇట్ లుక్స్ లైక్ క్వశ్చన్. అదేంటి అనంటే, దేవుడు, అందరు చెప్పండి, దేవుడు పశ్చాత్తాపపడతాడా? ఈరోజు మన యొక్క సందేశం, దేవుడు పశ్చాత్తాపపడతాడా? ఆమేన్. అందరు బాగా, బట్ దేవుడు పశ్చాత్తాపపడతాడా? క్వశ్చన్. ఆ యొక్క అంశం ఏంటంటే ఈరోజు దేవుడు పశ్చాత్తాపపడతాడా? దేవునికి స్తోత్రం. దట్ మీన్స్ ఆయన యాక్చువల్గా వెన్ ద క్వశ్చన్ కమ్స్ టు ద హ్యూమన్ బీయింగ్, అది మనుషుల దగ్గరికి వచ్చేసరికి, ఇదే క్వశ్చన్ మనుషుల దగ్గరికి వచ్చేసరికి ఇట్ అప్లికబుల్ టు ద హ్యూమన్ బీయింగ్. ఆ ప్రశ్న మనుషులకు సంబంధించిందే, మనుషులకు ఆమోదయోగ్యముగా ఉంటుంది. అవునా? ఎందుకనంటే మనిషి పశ్చాత్తాపపడతాడంటే, ఎస్, హీ కెన్ డూ సిన్, హీ కెన్ డూ సమ్ రాంగ్ థింగ్స్ అగైన్స్ ద లా, అగైన్స్ సమ్వన్ అని అంటే, మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. దేవుని వాక్యములో ఉంది,
ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇట్ మీన్స్ మనిషి తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు కాబట్టి he has to recognize his wrong doing. అంటే అతను తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడాలి. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద లార్డ్, ఇది దేవునికి సంబంధించింది. మనము మాట్లాడుకునేది మనుషులు పాపము చేసి పశ్చాత్తాపడతారా కాదు, దేవుడు పాపము చేసి పశ్చాత్తాపడదు. లేదంటే దేవుడు పశ్చాత్తాపడతాడా? ఏ విషయంలో దేవుడు పశ్చాత్తాపడతాడు? ఏ విషయంలో? మనమేమో ఒక తప్పు చేసి, ఒక పాపము చేసి, లేదంటే ఒక రాంగ్ సిన్ చేసి మనం పశ్చాత్తాపడాలి. బట్ దేవుని యొక్క క్యారెక్టర్ కూడా పశ్చాత్తాపడే క్యారెక్టర్ ఉంది దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా పశ్చాత్తాపడతాడని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేని విషయంలో దేవుడు పశ్చాత్తాపడతాడని చెప్పేసి మనం ఈ రోజు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తీసి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అందరూ చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. త్వరగా నేను ఫాస్ట్ గా వెళ్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. We will discuss about the characters of Jesus Christ. తాను చేయని కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కని వాక్యం. ఈ వాక్యమును ధ్యానించినట్లయితే ఇందులో నుండి ఎన్నో గుణగణములను దేవునికి సంబంధించినవి మనం అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి దేవుడైన యెహోవా? మన దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు మనము కన్వర్ట్ అయ్యాము అని చెప్పేసి అనుకుంటారు. మనము దేవుణ్ణి, మనం యాక్చువల్గా మనం వేరే వారము, కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్నామని అనుకుంటాం. అంతే కదా. మేము చాలా మంది అంటారు వారు అన్య కుటుంబం నుండి వచ్చారు, వారు వేరే కుటుంబం నుంచి, వేరే మతం నుంచి మరి యేసుక్రీస్తుని నమ్ముకున్నారు అని చెప్పేసి అంటాం. కానీ యాక్చువల్గా దేవుడు యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఈజ్ అవర్ గాడ్. దేవునికి స్తోత్రం. మనం ఆయన వారం కాబట్టి మనము వేరే కుటుంబం నుండి, అన్ని కుటుంబం నుండి దేవుని దగ్గరికి రాలే. మనం దేవుని ప్రజలము కాబట్టి, ఆయన సృజించిన ప్రజలము కాబట్టి we came back from other thing, from other religion. అర్థమైంది? ఈ విషయం ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఎంతమందికి అర్థమైందో ఒకసారి చెయ్యొద్దండి. లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ who converted from other religions into Christians think that we converted, we left our religion and came back to Christianity. వారు ఏమనుకుంటారు అని అంటే, మేము అన్య కుటుంబం నుండి ఏదో ఒకటి వదిలేసి, లేదనంటే మా పాత జీవితము, లేదంటే మా యొక్క పూర్వీకులకు సంబంధించిన ఆచారముల నుండి మేము దేవునిలోనికి వచ్చామని అంటే ఏదో వదిలేశారు అని చెప్పేసి వారు అనుకుంటారు. కానీ the real thing is we came back to the Lord. మనము మన దేవుని దగ్గరికి వచ్చాం, మన సృష్టికర్త దగ్గరికి వచ్చాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని దగ్గరికి మనం వచ్చేసాం, మన తండ్రి దగ్గరికి మనం వచ్చేసాం. డూ యూ అండర్స్టాండ్? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. మనం ఏదో ఒకటి వదిలేసి దేవుని దగ్గరికి రాలేదు, మనం తిరిగి మన తండ్రి దగ్గరికి వచ్చేసాం. మనందరం రక్షణ పొందిన మనందరం కూడా నిజమైన మన దేవుని దగ్గరికి వచ్చాం, మన తండ్రి దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యము ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే మీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి, నా దేవుడైన యెహోవా. నేను చెప్పండి అందరు, నేను నా దేవుడైన యెహోవాని ఆరాధిస్తున్నాను, నా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాను. ఎక్కడి నుంచో మీరు దొర్లుకుంటూ ఏదో బై మిస్టేక్, లేదంటే ఏదో తప్పు దొరికి మీరు ఇక్కడికి రాలే. మీరు మీ తండ్రి దగ్గరికి వచ్చేసారు. యు రియలైజ్డ్ దట్ జీసస్ ఇస్ ద లార్డ్.
యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ప్రభువు అని మరల మీరు మీ తండ్రి దగ్గరికి వచ్చేసారు. ఆమె తప్పైన కుమారుని మనం ఇందాక చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఆ తప్పైన కుమారుడు తిరిగి ఎక్కడికి వచ్చాడు? The place where he left, the place where he rejected, the place where he disobeyed. ఎక్కడైతే అవిధేయతతో వెళ్ళాడో, ఎక్కడి నుంచైతే తిరుగుబాటుతో వెళ్ళాడో, ఎక్కడైతే తను జన్మించాడో, ఎక్కడైతే తన ఉనికి ఉందో, ఎక్కడైతే తన ఆధార్ కార్డు ఉందో, ఎక్కడైతే జన్మించాడో, నాటపడ్డాడో అక్కడికి తిరిగి వచ్చాడు. కానీ వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి రాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం కూడా అంతే. మన దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి. మీ దేవుడైన, మన దేవుడైన, దేవునికి స్తోత్రం, మన సృష్టికర్త అయిన దేవుని యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది క్రిస్టియన్స్ చేసేది ఏంటంటే, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునయ్యుండి అని చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు రీడ్ లైక్ దట్. ఐ డోంట్ వాంట్ టు రీడ్ ద స్క్రిప్చర్స్ లైక్ దట్. దేవుని వాక్యం ఆ విధంగా నేను చదవను. ఎప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోను. నాకు తెలుగు వచ్చు కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మీకు కూడా తెలుగు వచ్చు కాబట్టి తెలుగు బైబిల్ని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. కానీ దేవుని వాక్యంలో చాలా ప్రతి విషయంలో కూడా చాలా స్పష్టమైన అర్థము దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీలో ఒకళ్ళని అడుగుతాను. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బైబిల్ ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో దాని అర్థము ఒక 1 minute or 2 minutes చెప్పాలి లేచి నిలబడి. ఏది? కరుణా వాత్సల్యములు గలవాడును అనే పదం ఉంది. అందరు చెప్పండి ఒకసారి, నోరు తిరగదు. కరుణా వాత్సల్యములు గలవాడు. ఓకే, బైబిల్లోనే ఉంది కదా. ఓకే, సునీతమ్మ లేచి నిలబడి కరుణా వాత్సల్యములు గలవాడు అనే దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి. టీచర్ గారు లేదా హేమంత్ బ్రదర్ గారు, లేదంటే టైటస్ గారు, సామెల్ బ్రదర్, పౌల్ బ్రదర్. కరుణా వాత్సల్యములు గలవాడు. We have an experience in reading the word of God. ఎప్పటి నుంచో పెద్దయ్య గారి దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. అట్లీస్ట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ కరుణా వాత్సల్యములు గలవాడు ఫర్ 2 minutes? ఒక 2 minutes. అంటే మనం ఏం చేస్తున్నాం అనంటే, we kept reading the word of God. We don't understand, we don't comprehend the meaning hidden in that. దేవుని వాక్యములో ప్రతి పదములో, అందుకే యేసయ్య చెప్పాడు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించగలడు అని చెప్పేసి యేసయ్య చెప్పింది కూడా మనం అర్థం చేసుకోకుండా we kept reading the word of God. Every morning we get up and kept reading the word. Kept reading అంటే ఏంటి? చదువుకుంటూ పోవటమే. ఏదో అనుకుంటే నేనేదో ఇంగ్లీష్లో చెబుతున్నాడని. kept reading అని అంటే చదువుకుంటా బట్టి విధానం అంటారు కదా, టీచర్లు చెప్తారు కదా, టీచర్లకు తెలుసు, అరే ఈ బట్టి పట్టకండరా అని చెప్పేసి. అవునా? బట్టి విధానం కాదు. We have to understand, we have to dig the truth. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాటలో గొప్ప మర్మాలు దాచి ఉంచుతాడండి. దీస్ మర్మాలు కొంతమందికి అవసరం లేదు ఈ రోజులలో. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. పాస్టర్ గారు మంచి కడుపుబ్బ నవ్వించాలి, మంచి పిట్ట కథలు చెప్పేసేయాలి, ఒక 1 hour చెప్పాలి. దేవునికి స్తోత్రం. నథింగ్ లేపండి. దేవునికి స్తోత్రం. కరుణా వాత్సల్యములు గలవాడు. దేవునికి స్తోత్రం. వాట్ ఈస్ ద మీనింగ్? ఇది ఒకసారి పాస్టర్ గారు నాకు దీని గురించి మీరు చెప్పిన ఈ పదం గురించి నాకు తెలుసు అండి, నేను చెప్తానని చెప్పేసి అంటే ఒకసారి లేచి నిలబడి మీరు చెప్పొచ్చు. నమ్మరాలు కరుణా వాత్సల్యములు గలవాడు చెప్పొచ్చు. మీకు కూడా టైం ఇస్తున్నాను, చెప్పండి. కూర్చొని అయినా చెప్పొచ్చు. యాక్యురేట్ మీనింగ్ కావాలి. ఎందుకనంటే ప్రతి మాట కూడా ఒక గొప్ప ఉద్దేశంతో రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట దేవునికి స్తోత్రాలు. మనల్ని జీవింప చేయగలదండి ప్రతి మాట. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని లేపి నిలబెట్టగలదు. ఒక
ఒక మాట చాలు. పాట పాడతాం కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. చాలా మాట, చూపు చాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, వన్ సింగిల్ మీనింగ్. డోంట్ టెల్ అదర్ వర్డ్స్. కరుణ వాత్సల్యములు అనే పదం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే మీనింగ్ చెప్పాలి. ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. యాక్చువల్గా ఈజ్ హీ క్యాపబుల్ టు బీ ఫర్గివెన్? దీనిగా నేను ఇప్పుడు ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుగా. ఈజ్ హీ క్యాపబుల్ టు బీ ఫర్గివెన్ బై జీసస్? అతను మేకును కొడుతున్నాడు, మేకును కొడతా ఉంటే దేవుడు క్షమించాడు. యాక్చువల్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అతను దేవుని చేత ఆ క్షమాపణ పొందడానికి అతను అర్హుడా కాదా? యాక్చువల్గా ఈజ్ నాట్ వర్తీ బికాస్ ఈజ్ నైలింగ్ జీసస్. ఆయన యేసు సాక్షాత్తు లోక రక్షకుడి చేతి మీదనే మేకులతో కొడుతున్నాడు. యాక్చువల్గా అతను క్షమించడానికి తప్పు చేస్తున్నాడు. జీవాధిపతిని ఆయన చేతుల్లో మేకులు కొడుతున్నాడు. ఈవెన్ దో, దేవునికి స్తోత్రం, ఈవెన్ దో, అయినా కానీ ఈజ్ నాట్ కేపబుల్ టు బి ఫర్గివెన్ బై జీసస్. దేవుని చేత క్షమింపబడే అర్హత లేదు. ఒక్కోసారి అంటారు, వాడిని క్షమించొద్దండి. చిన్న చిన్న తప్పులు చేస్తేనే, చిన్న చిన్న దొంగతనం చేస్తేనే, ఒకరి మీద అబద్ధాలు ఆడి ఒక కుటుంబంలో చిచ్చుపడిన వాడిని అంటే వీడిని క్షమించొద్దండి, వీడిని పోలీస్ స్టేషన్కి అప్పగించండి, వీడిని కన్నండి, కొట్టేసి కట్టి పడేయండి, వీడిని క్షమించొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వీడి మీద, ఇలాంటి వాడి మీద జాలి చూపాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటారా లేదా? కానీ మై గాడ్, మై సేవియర్, మై జీసస్ క్రైస్ట్ ఫర్గివెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కృప, కరుణ, వాత్సల్యత దేవునిలో ఎలా ఉంది అని అంటే, ఈ లోకములో ఎవడు కూడా క్షమించలేడు, ఎవడికి కూడా ఆ క్షమాగుణం లేదు. అలాంటి వాడిని క్షమించడానికి లేదు. కానీ దేవుడు మాత్రం క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ హియర్. దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ ఆల్ హియర్. ఒక్కొక్కసారి, ఒక్కొక్క క్షణంలో మన జీవితం, లేదంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క తీరుగా ఉంది కదా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారందరూ కూడా, మీ కుటుంబంలో యవన కాలంలో మీ తల్లిదండ్రులకు తెలియకుండా, మీ సార్లకు తెలియకుండా, మీ టీచర్స్కి తెలియకుండా, మీ భర్తకు తెలియకుండా, మీ భార్యకు తెలియకుండా, దేవుడు చూడట్లేదేమో అని చేసిన ప్రతి ఆలోచన, ప్రతి తప్పు, ప్రతి పాపము ఏదైతే ఉందో అది దేవుడు మాత్రమే క్షమించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీవు ఈ విధముగా పెళ్లి కాకముందు నీ గుణగణములు ఇలాంటివి అని చెప్పేసి భర్తకు కానీ భార్యకు కానీ ఒక 10 years తర్వాత నా భార్య లేదంటే ఇలాంటిదంట అని చెప్పేసి తెలిస్తే ఎంబటే ఫైర్ అవుతారు కదా. we're not supposed to forgive. మనం క్షమించాలి. అది తెలవగానే మనం ఫైర్ అయిపోతాం, లేని కోపం వచ్చేస్తా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నన్ను మోసం చేశావు, అవునా కాదా? ఇన్ని సంవత్సరాలు నన్ను మోసం చేసావు అని చెప్పేసి వెంటనే ఆ రోజు నుంచి ద్వేషం పెరుగుతూ ఉంటది, ఆ రోజు నుంచి కోపం పెరుగుతూ ఉంటది. అయ్యో, నాకు తెలియకుండా నా భర్త నన్ను ఈ విధముగా మోసం చేశాడు, నాకు తెలియకుండా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు, నన్ను మోసం చేశాడని చెప్పేసి ఆ రోజు నుంచి కోపం, ద్వేషం పెరుగుతూ ఉంటది. కానీ దేవునికి మాత్రము ఏ రోజైతే నీవు దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగావో ఆ రోజు నుంచి ఆయన అన్ని మర్చిపోతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మర్చిపోతావు, నువ్వు మర్చిపోలేదు. ఒక్కొక్కసారి అంటా ఉంటారు, వాడు నన్ను అన్న మాటలు, వాడు నాకు చేసిన కీడు, వాడు నాతోటి మాట్లాడిన నన్ను అన్న మాటలు మర్చిపోలేకపోతున్నాండి. గుర్తు చేసుకుంటే కడుపులో మసిలిపోతుంది అన్న. అవునగా? మీకు అట్లా అవుతుంది ఎవరికైనా? ఎవరో ఒకరు మీ కుటుంబం మీద, మీ మీద, మీ బిడ్డల మీద అన్న మాటలు గుర్తు చేసుకుంటా ఉంటే, వాడు ఇలాంటి కూడా అనుకోలేదండి, నేను నమ్మాను, వాడిని నమ్మి ఇంత డబ్బులు ఇచ్చాను, నమ్మి నా ఇంట్లో పెట్టుకున్నాను, నా భార్య వద్దన్నా హెల్ప్ చేశాను, నా భర్త వద్దన్నా హెల్ప్ చేశాను, వాడు చేసిన మోసం గుర్తు చేసుకుంటూనే కడుపులో మసిలిపోతుంది అని చెప్పేసి అంటాం. We don't forgive.
కానీ ఆ సిచ్యువేషన్లో ఒకసారి నువ్వు ఉండు, నేను ఉంటాను, నేను కూడా ఉంటాను. దేవుడు మనలందరినీ కూడా కరుణా వాత్సల్యత చేత కరుణించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కఠినమైన వారు ఉంటారండి కొంతమంది బయట సమాజంలో, అవునా? వడ్డీకిచ్చేవారు కానీ, రాజకీయ నాయకులు కానీ కొంతమంది చాలా మూర్ఖంగా ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి ఎంత కరుణించమని అడిగినా కానీ, క్షమించమని అడిగినా కానీ వారు క్షమించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కొంతమందిని చూశాను, కొన్ని సమస్యలు ఉన్నవారు, సార్ ఈ ఒక్కసారికి క్షమించండి సార్, మా ఊళ్ళని వదిలేయండి సార్, నీకు దండం పెడతా సార్ అని చెప్పేసి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కానీ వారు క్షమించరు. నువ్వు యేసయ్య కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తుని నీ రక్షకునిగా అంగీకరిస్తే నీ పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, అలా పోయి క్షమించడానికి అడిగితే, అయ్యా మేమంత మూర్ఖులమేం కాదు, పోనీలేండి ఒకసారికి అని అంటారు. కానీ మనిషి యొక్క నైజం ఏంటి అని అంటే క్షమించలేడు. కానీ నా దేవుడు కరుణా వాత్సల్యతలు గలవాడు. యోగ్యులను క్షమించడం చాలా ఈజీ అండి కదా. మనకు సంబంధించిన, మనకు వ్యతిరేకముగా పాపము చేయని వారిని క్షమించడం ఈజీ కదా. మనకు వ్యతిరేకముగా చేసిన వారిని క్షమించడం చాలా కష్టం. కానీ యేసయ్య క్షమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనలను మనం అడిగినట్లయితే దేవుడు మనల్ని క్షమించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. He is same yesterday, today and forever. అవునా? దేవునికి స్తోత్రం. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. దాని అర్థం ఏంటి? ఆయన మారాలనుకుంటాం మనం. కానీ ఆయన యొక్క ఇన్నర్ క్యారెక్టర్, దేవుని యొక్క ఇన్నర్ క్యారెక్టర్, ఆయన యొక్క గుణగణములు మనం చూసినట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడా క్షమించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం. ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము మానని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి సంతాపపడతాడు, బాధపడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అయ్యో వీరు నా గురించి నాకు వ్యతిరేకముగా పాపం చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మనం శిక్షకు పాత్రులం. దేవునికి వ్యతిరేకముగా వెళ్ళినప్పుడు, దేవుని మార్గముల నుండి తొలగిపోయినప్పుడు, యోసేపు ఏ విధముగా పాపము నుండి పారిపోయాడో ఈ రోజుల్లో యవనులు చూసినట్లయితే పాపము వైపు పరిగెత్తుతున్నారు. వాటన్నింటి బట్టి మనము చూసినట్లయితే మనము శిక్షకు పాత్రులం. కానీ ఎప్పుడైతే క్షమాపణ దేవుని దగ్గర అడిగామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం క్షమించమని ఒక్క మాట అడిగామో, దేవుడు వెంటనే క్షమించేయడమే కాకుండా దేవునిలో ఇంకొకటి జరుగుతుంది. అది ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం. సాల్మన్ ఏంటో తెలుసా? అది ఇప్పుడే చెప్పాను కదా. ఏంటది? ఒక్కోసారి అంటాం మనం, ఎవడొకడు మనకు వ్యతిరేకంగా చేస్తాడు. వ్యతిరేకంగా చేసిన తర్వాత ఎవరితోటి రికమెండ్ చేయించి మనల్ని అన్న ఈ ఒక్కసారి వదిలేసేయి అని అంటే మనము కొంచెం అపాలజీ వారి మీద చూపించి, సర్లే రప్పో ఈసారి నుంచి అలా చేయకు అని చెప్పేసి మనం వదిలేస్తాం, వారిని క్షమించేస్తాం. ఓకే. కానీ గాడ్స్ క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్. దేవుని యొక్క గుణగణములు వేరు. ఏంటో తెలుసా? మనం పాపం చేసినప్పుడు
ఆ పాపము ద్వారా ఏదైతే మనకు శాపం వస్తుందో, దేవునికి దూరముగా వెళ్ళినప్పుడు ఏ విధమైన పాపంలో ఉన్నామో ఆ పాపం యొక్క శాపం మన మీద ఏదైతే ఉందో, అది దేవుడు మన గురించి తలంచినందుకు, అరే ఇంక వీడు వ్యర్థము, వీడు దేవునిలో లేడు, నా మాట వినడు, కాబట్టి శాపం కొని తెచ్చుకున్నాడు అని చెప్పేసి దేవుడు ఏదైతే అనుకుంటాడో ఆ అనుకున్న దాని గురించి నీవు పశ్చాత్తాపడ్డప్పుడు ఆయన సంతాపడతాడు. అంటే ఉట్టిగా క్షమించడం కాదు. మనుషులు ఏదో ఏం చేస్తారు, ఉట్టినే అరే ఓకే లేకపోలే నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి పంపించేసి మన పని మనం చూసుకుంటాం, అవునా? కానీ దేవుడు మాత్రం సంతాపడతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క గుణగణం. వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయనుద్దేశించిన కీడు పశ్చాత్తాపుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అంటే సింప్లీ ఈజ్ నాట్ ఫర్ గివింగ్. ఆయన అయ్యో ఇంతగా పశ్చాత్తాపడ్డాడే, ఇంతగా మరల క్షమాపణ పొందాడే, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు కదా నా కుమారుడు మన మీదకి వస్తుంది సంఘంలో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పశ్చాత్తాపం అంటే ఎంతసేపు ఉందండి? అది కొద్దిసేపు జరిగే ఒక క్రియ కాదు, ఇది షార్ట్ స్పాన్ లో జరిగేది కాదు. ఒక మనిషి ఒక తప్పు చేసినప్పుడు, ఒక తప్పు చేయని మనిషి మీద ఒక నింద వేసినప్పుడు మనిషిలో వచ్చే పశ్చాత్తాపం కొన్ని రోజులు ఉంటది, అవునా కదా? నిజముగా నేను తప్పు చేశాను, వదినా నీ విషయంలో నేను తప్పు చేశాను, అయ్యా నీ విషయంలో నేను తప్పుగా మాట్లాడాను అని ఎవరైనా వచ్చి హలో మెర్సీ నీ విషయంలో నేను తప్పు చేశాను, ఓకే సారీ, థ్యాంక్ యూ, సారీ నన్ను క్షమించు అని చెప్పేసి వెళ్ళిపోతాడా? లేదు. He wanted to please. లేదన్నయ్య, నేను క్షమించేశాను, నా మనసులో నేను ఏం పెట్టుకోలేదు, నేను ఇంకా ఏమనుకోకు, నువ్వు వెళ్ళిపో అన్నా నేను వెళ్ళిపోడు, అక్కడే ఉండి ఇంకా హృదయాన్ని కుమ్మరిస్తాను అంటాడు. రైట్? దేవునికి స్తోత్రం. లేదు నువ్వు అలా అనకు, నువ్వు హృదయపూర్వకంగా నన్ను క్షమించలేదని అంటే, లేదు నేను హృదయపూర్వకముగా నిన్ను క్షమించాను అని అంటే ఇంకా ప్లీజింగ్. లేదు నేను అలా అనుకోలేదు, నేను అలా అనుకుంటకూడదు, నేను నీ విషయంలో చాలా తప్పు చేశానని చెప్పేసి అతను క్షమించినా గానీ ఇతను పశ్చాత్తాపడుతూనే ఉంటాడు. ఇక దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంత కరుణా వాత్సల్యత గలవాడండి. నీవు ఏదైతే చెడు మార్గంలోకి వెళ్ళావో ఆయన తలంచిన కీడును చేయక మాని వదిలేసేవాడు కాదు, పశ్చాత్తాపడతా ఉంటాడు. అలాంటి స్థానంలో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ విధముగా క్షమించేవాడు. ఎందుకో తెలుసా? మనుషులు క్షమించరు, దేవుడు మాత్రము క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే విధముగా ఆయన పశ్చాత్తాపడతాడు. నిర్ణయ గ్రంథం 18వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నాం, ఆయన సంతాపపడేవాడు. దేవుని యొక్క క్యారెక్టర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దేవుడు మనలను క్షమించి ఆ క్షమించడానికి లేదంటే దేవుని దగ్గరికి రాకముందు మనము చేసిన పాపములకు ఏదైతే ఉందో దాని కొరకు ఆయన సిద్ధము చేసి ఉంచిన శిక్ష, అరే నేను ఈ పౌలు గారి గురించి ఇలాగా తలంచింది అని దేవుడు పశ్చాత్తాపడతాడు. ఎందుకనంటే దేవునికి వ్యతిరేకంగా మనం చేసినప్పుడు ఆ శాపం అంతా బలముగా మన మీద ఉంటుందండి. ఎప్పుడైతే మనము క్షమించమని అడిగామో దేవుడు మన విషయంలో క్షమాపణ అడిగిన వారి విషయంలో దేవుడు పశ్చాత్తాపపడేవాడు, సంతాపపడేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మనం కూడా నేర్చుకున్నాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుకుందాం.
నిర్గమకాండం 16వ అధ్యాయం. వారు అనుదినము ఆ, ఉదయం ఒక్కొక్కడు తన ఇంటి వారి పోషణకు తగినట్టుగా కూర్చుకొని ఆ, ఎండ వేడిమికి అది కరిగెను. ఆ. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమేరుల చొప్పున 2 ఆహారం కూర్చుకొనినప్పుడు చాలు. దేవునికి స్తోత్రం. మన్నా యాక్చువల్గా మీరు అందరూ కూడా తల్లులు మిమ్మల్ని అందరిని అడుగుతాను, మీ ఇంట్లో కావలసిన సౌదా ప్రొవిజన్స్ దినుసులు అంటారు కదా, కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా ఎన్ని రోజులకు ఒకసారి తెచ్చుకుంటారు? రైస్ బ్యాగ్ ఎన్ని రోజులకు ఒకసారి తెస్తారు? 1 మంత్కి ఒకసారి. మీ ప్రొవిజన్స్ అని అంటే ఉప్పులు పప్పులు అవన్నీ కూడా 1 మంత్కి ఒకసారి తెచ్చుకుంటారు కదా. ప్రతిరోజు కొనుక్కొచ్చేది ఏంటి చెప్పండి? పాలు. ప్రతిరోజు బయటికి వెళ్ళి, ఈ రోజులలో పాలు కూడా తీసుకొని వచ్చేస్తున్నారు కదా, ప్రతిరోజు మనం కొనేది ఏంటి? దేవుని యొక్క కొన్ని ఉండొచ్చు, కానీ దేవుడు తన యొక్క కృపా వాత్సల్యత ప్రతిరోజు మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. నిన్నటి మొన్నటి ప్రేమ కాదు ఈ రోజు మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నవి. ఈ రోజు ప్రత్యేకంగా నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబాన్ని ఉదయకాలము మంచి బ్రేక్ఫాస్ట్ తోటి పోషించి దేవుని సన్నిధికి వచ్చి మంచిగా దర్జాగా ఏసీలో కూర్చొని దేవుని వాక్యం వినాలని ఈ రోజు దేవుడు తలంచాడు. నిన్నటి మొన్నటి కృప కాదది. దేవునికి స్తోత్రం చెల్లించండి. మీ తల్లిదండ్రులు అయినా కానీ ప్రొవిజన్స్ 1 మంత్కి ఒకసారి తెస్తారు. 1 మంత్కి ఒకసారి మీ బాస్ మీకు శాలరీ ఇస్తాడు, అవునా? మీ పేరు ప్రసన్న సిస్టర్. దేవునికి స్తోత్రం. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ 1 మంత్కి ఒకసారి, మీరు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయండి 1 మంత్కి ఒకసారి. కానీ దేవుని కృపా వాత్సల్యత ప్రతిరోజు ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక సమయంలో గ్రీస్ దేశం తెలుసు కదా, అలెగ్జాండర్ రాజు వారి యొక్క దేశం. ఆ గ్రీసు దేశానికి రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అర్కియాస్. అందరు చెప్పండి. అర్కియాస్ అనే ఒక రాజు చాలా మూర్ఖుడు, చాలా కఠినంగా తన ప్రజలను పాలించేవాడు. ఓకే, ఆ యొక్క గ్రీస్ దేశానికి రాజు అతను అర్కియాసు చాలా కఠినుడు, మూర్ఖుడు. అతను కఠినుడు, మూర్ఖుడు కాబట్టి అతని దేశంలోనే కొంతమంది అతన్ని చంపడానికి కుట్ర పన్నారు. ఇతను చాలా విలాసవంతంగా జీవించేవాడు, ప్రజలను సరిగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఈ దేశంకు సంబంధించి ఒక స్నేహితుడు వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. అతనికి తెలిసింది ఈ అర్కియాస్ అనే అతన్ని రేపు చంపబోతున్నారని. ఏ రోజు? 1 మంత్ తర్వాత కాదు, ఖచ్చితంగా రేపు, ఎగ్జాక్ట్ గా రేపు ఒక లొకేషన్ లో అర్కియాస్ రాజుని చంపడానికి శత్రువులు కుట్ర పన్నారు. అతను ఏం చేస్తున్నాడు? దేశాల నుంచి రాజులందరినీ పిలిపించి ఆ రాజులతోటి మంచి విందు చేసుకుంటున్నాడు. ఈ ఫ్రెండ్ ఏం చేశాడు? ఒక లెటర్ పంపించాడు ఒక దూతతోటి. ఆ రాజుకు అర్కియాస్కు కొంచెం అహం, ఎవరు ఏది చెప్పినా కానీ ఆ నువ్వేంది నాకు చెప్పేది అని చెప్పేసి అహం. ఈ అర్కియాస్ ఫ్రెండ్ ఏం చేశాడు? ఒక లెటర్ రాసి తన ఫ్రెండ్ తోటి ఇచ్చేసి, నువ్వు రేపు ఉదయం వరకు నువ్వు ఈ లెటర్ అతనికి ఇవ్వాలి, లేదంటే రేపు మధ్యాహ్నం ఆ రాజుగారిని చంపేస్తారు అని అంటే, ఇతను వేరే దేశానికి వెళ్ళి రాత్రి అంతా ప్రయాణం చేసి, ఇది రియల్ గా జరిగిందండి, జోక్ కాదు, కథ కాదు. ఆ రాత్రి అంతా ప్రయాణం చేసి, గుర్రం ప్రయాణం చేసి అర్కియాస్ రాజు దగ్గరికి వెళ్ళి ఆ మంత్రులను, ఆ సైనికులందరినీ అడిగి పర్మిషన్ అడిగి రాజుగారికి వెరీ ఇంపార్టెంట్ లెటర్ ఇవ్వాలని చెప్పేసి అతను ఉదయం 11 గంటల వరకు వెళ్ళి ప్రయాణం అయ్యి ఆ అర్కియాస్ రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీ ప్రాణ స్నేహితుడైన పలానా అతను ఈ లెటర్ ఇచ్చాడు, ఈ లెటర్ మీరు చదవండి అని అంటే ఓకే అని చెప్పేసి తీసుకుంటుంటే ఈ ఫ్రెండ్ అన్నాడంట, మీరు ఇమ్మీడియట్ గా మీరు ఇప్పుడే చదవాలన్నాడంట. ఏమన్నాడు? మీరు ఇప్పుడే చదవాలి ఈ లెటర్ అని అంటే ఆయన అనుకున్నాడట, ఇంత బిజీలో వీడు పంపిస్తే పంపించి వీడి నా మీద కమాండింగ్ చేస్తున్నాడు, ఇప్పుడే చదవాలంటున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకొని రేపు చదువుదాములే. ఏమండి, బాగా గమనించండి. ఎవ్రీ డే దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మా ప్రాణ స్నేహితుడు ఏం చేశాడు? నువ్వు ఈ రోజు, రేపు అతన్ని చంపుతున్నారు కాబట్టి నువ్వు ఈ రోజు నైట్ ప్రయాణం చేసి ఆ లెటర్ ఇవ్వు అని అంటే, అతను చనిపోవడానికి ముందు 3-4 గంటలకు ముందు ఆ లెటర్ ఇవ్వబడింది. రేపు చదువుకుందాంలే అని చెప్పేసి ఆ లెటర్ దాచాడు. అర్కియాస్ ని ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు చంపేశాడు. లెటర్ చదివితే
అందుకే ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మాట ఒక్కోసారి వెంటనే వినాలి. జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ మాటలు విన్న తర్వాత రేపు ఎల్లుండో వచ్చే సంవత్సరం నుంచి ఈ విధంగా చేద్దామని చెప్పేసి కొంతమంది ఆ విధంగా కమిట్మెంట్ తీసుకుంటా ఉంటారు. ఆయన కృపా వాత్సల్యత ఎప్పుడు కూడా ఈ రోజుకే రేపటికే ప్రతిరోజు కూడా ఆయన కరుణా వాత్సల్యత నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, దేవుడు ఒక్కోసారి మీకు కొన్ని వెంటనే చేయాలనుకుంటాడు. అవునా? బాగా విన్నారా? దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, సామెల వల్ల తల్లి గారు ఉంది, యేసుపాదం గారి తల్లి గారు ఉంది. సామెల తల్లి గారు అంటే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, యేసుపాదం తల్లి గారు ఉంది. తల్లి గారు ఆమె ఏం చేస్తారు, నవీనమ్మ తన మనవరాళ్ళ గురించి, తన మనవడి గురించి ఏదో ఒక స్వీటో చాక్లెట్ ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. లేదా సునీతమ్మ ఉంది, అదేవిధంగా ఇంకెవరు కల్పన ఉంది. మీ పిల్లలు హాస్టల్లో చదువుతున్నారు, ఓకేనా? మీ పిల్లలకి ఏదో ఒకటి ప్రేమతోటి మీరు తీసుకొని వెళ్తారు. అమ్మమ్మలు తాతయ్యలు ఏం చేస్తారంటే వారి మనములు మనవరాళ్ళకి కొన్ని ఏదో ఒకటి తినబండారాలు కొంటారు. అవునా? ప్రేమతో కొనుక్కొని వచ్చి తినమ్మా అని ఇస్తారు. ఓకేనా? నానమ్మ ఇది నేను రేపు తింటా అంటే ఒప్పుకోరు వాళ్ళు. వారి కళ్ళ ముందు తినేసేయాలి, అప్పుడు వీళ్ళకి కడుపు నిండుతుంది. అవునా కాదు? దానికి నో ఎగ్జెంప్షన్. అవునా? మీ ఇంటికి బంధువులుగానే ఎవరైనా వస్తే వారికి మీరు తృప్తికి ఆహారం పెడతారు. నాకు ఒక బాక్సులు పెట్టియండి, నేను తర్వాత ఇంటికి పోయి అన్నం తింటాను అంటే ఏంటది? తినండి, నేను వడ్డిస్తా. నా కళ్ళ ముందే తల్లిదండ్రులు బాగా, ఇది నానమ్మలకు అమ్మమ్మలకు ఎక్కువ ఉంటుంది ఈ ప్రేమ. మనవరాళ్ళకు పెట్టి వాళ్ళు మంచిగా తింటా ఉంటే ఎదురుగా కూర్చొని వాళ్ళు తింటా ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవునా కాదు? వాళ్ళు తింటా ఉంటే వీళ్ళకి తృప్తి. అదే విధముగా ఒక్కోసారి దేవుని మాటలు పోస్ట్ పోన్ చేయొద్దండి. ఈ రోజు కొరకే దేవుడు లభిస్తాడు. ఈ రోజు నువ్వు అది తీసుకోవాలి, నీ కుటుంబంలోనికి తీసుకోవాలి, నీ గుండెల్లోనికి తీసుకోవాలి, నీ హృదయం, నీ పలకల మీద అది వ్రాయబడాలి. రైట్ నౌ, రేపు కాదు, అది రేపటి కొరకు కాదు, ఈ రోజే అది దేవుడు మీ జీవితంలో దాన్ని ఇస్తున్నాడు. ఈ రోజు నేను చెప్పే వాక్యం ఈ రోజు కొరకే. నేను ఇది కొంతమంది యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది కదా తర్వాత తిందామని అంటే నో, అది ఈ రోజు కొరకు. దేవునికి స్తోత్రం. అది కరుణా వాత్సల్యత గలవాడు అని అంటే ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ మినిట్ he wanted to take care of you and your children. He wanted to nourish you and your children. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను పోషించడానికి ఆయన సమస్తమును సమకూరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజులలో చూడండి, నిర్మాకాండ 16వ అధ్యాయంలో దేవుడు ప్రతిరోజు 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి మన్నా గురించి 4 రోజులకు ఒకసారి సరిపోయేంత కూర్చుకోవచ్చు మీరని చెప్పేసి చెప్పలే కదా. చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజుది రేపటికి దాచుకోవద్దని ఉందా లేదా? అది ఈ రోజు మన జీవితానికి అప్లై చేసుకుందాం, మన ఆత్మీయ జీవితాలకు. దేవునికి స్తోత్రం. ఈ రోజు అందుకే ఎవ్రీ డే మనం దేవుని మాటలను వినాలి. ఎవ్రీ డే దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎవ్రీ డే దేవుని వాక్యమును మనం ధ్యానించాలి. దేవుని వాక్యం మెడిటేటెడ్ డే అండ్ నైట్, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 డే ఒకసారి కాదు, 2 days ఒకసారి కాదు, ఒకటేసారి. కొంతమంది ఏంటంటే ఇంకా ఈ రోజు వాక్యం విన్నారు కదా, మళ్ళీ రేపు సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ రోజులలో అసలు మాది ఒక చర్చి ఉంది, మాది మన్నా పెంతుకొచ్చి చర్చి ఉంది, నెహెమ్యా అనేటోడు ఒకడు ఉన్నాడు, అక్కడ మా చర్చి ఉంది అని చెప్పేసి కూడా ఆలోచన ఉండదు. సంపాదన బిజీ ప్రయాణాలు, మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత అంతా చేంజ్. అలా ఉన్నారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా దేవుని మాటల చేత తృప్తి పొందండి. ప్రతిరోజు కూడా దేవుని మాటలను భుజించండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉంచండి. ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడండి. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇట్ వోంట్ సేస్ ఓన్లీ సండేస్. సండే గురించి మాట్లాడట్లేదు. అది దివారాత్రం అనంటే ప్రతిరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిరోజు ఆయన నీతోటి he wanted to contact with you. అవును,
ఎవ్రీడే, ప్రతిరోజు కూడా నీతో మాట్లాడటానికి ఇష్టపడతాను. యూ వాంట్ టు కాంటాక్ట్, యూ వాంట్ టు వాక్ విత్ యూ. ప్రతిరోజు కూడా నీతో మాట్లాడాలనుకుంటాను. ప్రతిరోజు కూడా నీ చేయలేదంతా సఫలం చేయాలని చెప్పేసి ప్రతిరోజు నువ్వు అడిగినా అడగకున్నా, ప్రార్థించకున్నా, నువ్వు కన్నీరు కార్ముకున్నా కానీ ప్రతిరోజు కూడా నీతో ఉన్నాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు హ్యాపీగా వచ్చి దేవుని సన్నిధిలో సండే కూర్చున్నారు దర్జాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా బలం, నా శక్తి, నేను మంచిగా బండి తోలుతాను కాబట్టి, మంచిగా కారు తోలుతాను కాబట్టి, నేను మంచిగా ఆటో తోలుతాను కాబట్టి, నాకు బైక్ మంచిగా అలవాటు కాబట్టి, నాకు ధనం ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్ని నేను పోషించబడుతున్నానని లేదు. ఆయన కృప లేకుండా ఉంటే ఒక్క క్షణము కూడా ఈ భూమి మీద ఉండమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప ఎక్కువగా ఉంది మన మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పదం కృపావాత్సల్యత గురించి మనం నేర్చుకుందాం. రెండో పదం గురించి వెళ్దాం. చదవండి. రెండో క్యారెక్టర్ ఏంటి చదవండి ఒకసారి. కృపావాత్సల్యత గలవాడును శాంత మూర్తియు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే చెప్పండి, ఇది కనీసం ఇదన్నా చెప్పండి. శాంతమూర్తియు అంటే ఏంటి చెప్పండి, లేచి నిలబడి. తమిళ శాంతమూర్తియు, విజయక శాంతమూర్తియు. ఎందుకనంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి వి కెప్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్లో అయిపోతున్నాయి, 3 సార్లు చదువుతున్నాం, 4 సార్లు చదువుతున్నాం, కానీ అందులో ఉన్న మర్మం మనకి తెలియాలి. ఎన్నిసార్లు చదివామని కాదు కదా. దేవునికి స్తోత్రం. చదవండి, కానీ వి నీడ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్. ప్రతి మాటలో, ప్రతి పదములో, ప్రతి వర్డ్స్ లో, ప్రతి ఒక్క వచనములో గొప్ప గొప్ప మర్మాలు దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంతమూర్తి. దేవుడు చెప్తాడు శాంతమూర్తి అంటే ఏంటో. ఇంకా చెప్పండి, చెప్పొచ్చు, ఎవరైనా చెప్పచ్చు. అసలు శాంతమూర్తి అని అంటే ఏంటి? శాంతమూర్తి అని అంటే ఆ పదమే అనుకుంటున్నాం మనం. ఆ పదము లోపల గొప్ప మర్మాలు దాచబడి ఉన్నాయి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లించారు. ఆ పదము లోపట, స్క్రిప్చర్స్ లోపట గొప్ప గొప్ప జీవితాలు, మీ జీవితాలే దాచబడి ఉన్నాయి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. దాన్ని తవ్వాలి మనం, డీపర్, లోతుగా తవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచో వచ్చారు ఆంగ్లేయులు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చారు. ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి మన భారతదేశానికి వచ్చి కొత్తగూడెం, మనుగూరు, ఇంగ్లండ్ ఆ ఏరియాలో అక్కడ ఉన్న రాళ్ళు తీసుకొని వచ్చి టీ చేసుకున్నారంటే ఎలా వచ్చిందో తెలుసా? సింగరేణి తెలుసా మీకు? అక్కడ ఉన్న రాళ్ళు తీసుకొచ్చి టీ చేసుకున్నారంట. ఇంగ్లాండ్ వాళ్ళు టీ చేసుకున్నారంట. ఒక చిన్న పొయ్యి పెట్టాలంటే ఎన్ని రాళ్ళు కావాలి? 3 రాళ్ళు కావాలి. రాళ్ళను తీసుకొచ్చారు, టీ చేసుకున్నారు. టీ దాగి వెళ్ళిపోతున్న తర్వాత ఆ రాళ్ళు మండుతున్నాయంట. ఏంటి ఇంకా ఈ రాళ్ళు కదా, ఇవి స్టోన్స్ కదా, వై ఇట్స్ బర్నింగ్ అని చెప్పేసి స్టడీ చేసి ఇంగ్లాండ్ దేశం నుంచి సైంటిస్టులు తీసుకొని వచ్చి ఈరోజు మన భారతదేశానికి, మన తెలంగాణకు ఒక మంచి గొప్ప వనరు ఉందంటే సింగరేణి కాలనీస్. డీపర్ ఏంటో ఇందులో ఏదో ఒక మర్మం ఉందని చెప్పేసి తెలుసుకున్నారు. ఈ రోజు సింగరేణి కాలనీస్ ఉంది. అందుకే దేవుని వాక్యం అంతకంటే నీ జీవితానికి, నా జీవితానికి కావాల్సిన గొప్ప గొప్ప మర్మాలు, నువ్వు ఎంతగా పడిపోయినా కానీ నేను లేపి నిలవబెట్టి, నువ్వు ఎంతగా కృంగిపోయినా కానీ నిన్ను తలగా ఉంచే కొన్ని సీక్రెట్స్ దేవుని వాక్యంలో ఉన్నాయి. దాన్ని నువ్వేం చేయాలంటే ఒక సైంటిస్ట్ లాగా వెతకాలి. అనవసరమైన వాటి గురించి మనం బాగా వెతుకుతాం, అనవసరమైన వాటి గురించి బాగా ఆలోచిస్తాం. నన్ను వాడన్నాడు, నన్ను వీడన్నాడు, చాలా బాధ. కొంతమంది ఎవరైనా ఒక్కళ్ళు ఏదో ఒక మాట అంటే చాలుగా దాని గురించే కృంగి ఆలోచించి నన్ను ఎంత మాట అన్నాడు అని చెప్పేసి వాడుకున్న సమయం అంతా కూడా డెవలప్ కావడానికి ఉపయోగించే, దేవుడు ఇచ్చే సమయం అంతా కూడా వాడన్న దాని గురించి ఆలోచించి కృంగిపోవడానికే ఉపయోగిస్తారు ఆ సమయం అంతా. డోంట్ డూ దట్. అర్థమైందా? ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దేవుడు మీకు ఇచ్చిన బంగారం లాంటి సమయము వాడేదో అన్నాడని చెప్పేసి మీరు కృంగిపోవడానికి ఉపయోగించకండి. మీరు దాన్ని లేవటానికి ఉపయోగించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడంట ఒక గాడిదని పెంచుకున్నాడంట. దేన్ని పెంచుకున్నాడు? వింటున్నారా అందరూ? ఏం పెంచుకున్నాడు? గాడిదని పెంచుకున్నాడు. బాగా దాంతో బరువులు మోయించి అది ముసలిది అయిపోయింది. అది అంతగా ఇంతకు ముందు లాగా బరువులు మోయట్లే. ఏం మోయట్లే?
బొంగులు పోయట్లే. ఈ గాడిదని ఎట్ట వదిలించుకుందామా అని చెప్పేసి ఆ గాడిదని ఊరి బయటికి తీసుకుపోయి వదిలిపెట్టి వస్తే దారి మర్చిపోతాది, మళ్ళీ వస్తుంది. ఎట్ట దీన్ని ఏం చేద్దామని చెప్పేసి మందు ఏదో విషయం పెట్టిండంట దాని అని చెప్పేసి వాసన చూసి వాసన చూసి చూ అని చెప్పేసి వెళ్ళిపోయింది. దీన్ని ఇలా గాడిదని ఎట్ట చంపుతామన్నా కుదరట్లే. ఏం చేశాడు, పెద్ద గుంట తీశాడు. ఆ గుంటలో దాన్ని సమాధి చేద్దామని గుంట దువ్వాడు. గుంట దువ్వేసి గుంటలో దాన్ని నెట్టి పడేశాడు. గుంటలో పడిపోయింది పాపం. అమ్మా నన్ను ఇంకా ఫైనల్గా వచ్చాడు, నన్ను ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి గాడిగా ఇక డిసిజన్ అయిపోయింది, నేను చచ్చిపోతాను అని చెప్పేసి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆశ, ఏదో ఒక విధంగా నేను బతకాలని. దేవునికి స్తోత్రాలు. ఏం చేశాడు, గాడిదని దాంట్లోకి నెట్టేశాడు. ఇక అయిపోయింది దీంతో ఈరోజు వీళ్ళ అయిపోయింది అని చెప్పేసి గాడిదని ఆ కుంటలు వేసి ఇక పార తీసుకొని ఇక మట్టి అంతా దాంట్లో వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ఇది గుంట కదా, ఇది గుంట అనుకోండి. ఇక పారతోటి మట్టి అంతా వేస్తున్నాడు. ఇదే చూస్తున్నాడు, అయిపోయింది. ఇంకా ఆలోచిస్తున్నాడు. తను అనుకున్నాడు ఈ రోజుతోటి ఆ గాడిద పైన అయిపోయింది అని చెప్పేసి. గాడిద ఏం చేస్తుంది, ఈ మట్టి వేస్తా ఉంటే ఆ మట్టి మీద నిలబడుతుంది. మట్టి వేస్తా ఉంటే మట్టి మీద నిలబడి లాస్ట్గా మంచిగా అది కూడా ఈయనకు సమానంగా నిలబడి ఈయన ఒక్క తన్ను దండింది. అరే ఎవరు లేరు కదా, నన్ను ఎవరు ఇక్కడ దండిండ్రు అని చెప్పేసి చూసారు, పరిగెత్తుతా ఉంది గాడిద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మనము తిరిగి ఎవరైతే మనల్ని అవమానిస్తున్నారో, ఎవరైతే నిందిస్తున్నారో ఆ నిందలను మీరు ఎదగడానికి గట్టిగా మార్చుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శాంత మూర్తియు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మీరందరూ ఆలోచించండి, మీరు ఏ రోజు రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు? అదే డిసెంబర్ 29. ఓకే. మీరు ఏ వయసులో బాప్తిసం తీసుకున్నారు? 2005. అప్పటికి మీ వయసు ఎంత? ఓకే ఓకే. ఇంకా సిస్టర్? ఓకే, 23. బాగా గమనించండి, ఆయన ఎంత ప్రేమ గలవాడు, దయామూర్తి, శాంతమూర్తి అని అంటే, మనము దేవుడిని అంగీకరించక ముందు, రక్షణ పొందక ముందు మనం అన్యులుగా ఉన్నాం కదా. అన్యులుగా ఎక్కువ సంవత్సరాలు ఉన్నాం, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాం, దేవుడిని ఆరాధించలే, స్తుతించలే, ఇహలోక సంబంధంగా చేసే అన్నీ చేశాం, పూజలు చేశాం, అవన్నీ చేశాం. ఇంకా కొంతమంది దేవునికి వ్యతిరేకంగా పాపం కానీ, లేదంటే సిగరెట్ కానీ, వ్యభిచారం కానీ, లేదంటే దొంగతనం కానీ, ఆల్కహాల్ కానీ, దేవునికి వ్యతిరేకంగా ఉండటం, లేదంటే పూర్తిగా ఒక అన్యుడిగా ఉండటం. ఆ సమయంలో నీవు చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా దేవుడు జ్ఞాపకము చేసుకునక, నువ్వు ఏ రోజైతే రక్షణ పొందుతావో ఆ రోజు వరకు కూడా నీ జన్మ కర్మ పాపముల యొక్క శిక్ష నీ మీద పడకుండా నీవు రక్షణ పొందే వరకు నీ మీద దయ చూపాడు. ఒకవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి వ్యతిరేకముగా చేసినవి అన్నిటికీ శిక్ష లేదా? ఉంది కదా. మన నీతి కూడా దేవుని దృష్టిలో గొప్ప వ్యర్థమైన పాపమే. కానీ వాటన్నిటికీ ఏ రోజైనా దేవుడు నిన్ను శిక్షించాడా? నీవు రక్షణ పొందే వరకు, బాప్తిస్మం తీసుకునే వరకు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను బాప్తిస్మం తీసుకుంటాను, నా హృదయాన్ని యేసయ్యకి ఇస్తాను అనే వరకు ఆ పాపం యొక్క శిక్ష నీ మీద కానీ, నీ బిడ్డల మీద కానీ పడిందా? రానియలేము. దేవునికి స్తోత్రం. ఆయన నీవు రక్షణ పొంది నీ పాపములను ఒప్పుకునే వరకు కూడా ఆయన వెయిట్ చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆయన వెయిట్ చేశాడు, ఆయన ఎదురు చూశాడు, ఎప్పుడు వస్తావా అని. ఆయన గాయపడిన హస్తములతో మనలందరినీ కూడా చాచి పిలుస్తున్నాడు. ఆయన రక్షణ పొందే దినము వరకు కూడా ఆయన దయ నీ మీద ఉంది. ఆయన శాంతమూర్తి. He will wait until you confess your sins. నీ యొక్క పాపములు, నీ యొక్క శాపములన్నీ కూడా నీవు అంగీకరించేంత వరకు కూడా ఆయన
వెయిట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం, ముగించుకుందాం. 2 Peter 3. ఆలస్యం నేర్చుకున్నట్టు ఆ. ప్రభు తన వాగ్దానమును గురించి ఉమ్. ఆలస్యం చేయనివాడు కాడు. ఉమ్. కానీ ఎవరినో నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుపరచి పొందాలని కోరుచు. దేవునికి స్తోత్రం. ఎవ్వరు కూడా నశించుట ఆయన ఇచ్చేయించలేదు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని ఆయన శాంతమూర్తి అయి మనందరి గురించి వెయిట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చదువున్నాను. అయితే ఆ, ప్రభు దినము తొందరగా వచ్చినట్లు వచ్చును. 3:9 ఇందాక చదివింది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆ. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవరిలో నశింపవలనని నిశ్చయింపక ఉమ్. అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ఎడల శాంతము గలవాడ ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మన ఎడల కటాక్షము చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి. దేవుడు కలిగిన ఓపిక అంటిల్ వీ రీచ్ అవర్ డెస్టినేషన్. మనం ఏదైతే మన జీవితంలో దేవుడు దాచి ఉంచాడో దాన్ని పొందుకున్న వరకు మనమందరం కూడా ఓపికతో ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా 103వ కీర్తన 8వ వచనం కూడా చదువుతుందా? 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, యెహోవా దయాదాక్షిణ్య దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా కృపా సమృద్ధి సమృద్ధి గలవాడు. కలవాడు. కృప ఎలా ఉంటుంది ఆయన దగ్గర? సమృద్ధిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధి అయిన కృప గలవాడు. ఆయన దగ్గర ఆ విధమైన కృప ఉంది. కొంతకాలం ప్రేమించి, మనుషుల ప్రేమ ఏ విధంగా ఉంటుందండి? కొంతకాలం ప్రేమించి ఏదో ఒక చిన్న రీజన్ ద్వారా దూరం అవుతారు, అవునా? కానీ దేవుని యొక్క కృప ఎల్లకాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికి కూడా మారని కృప. దేవునికి స్తోత్రం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా మనము- ప్రతి భారమును ఆ. సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎడల ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలు. బాగా గమనించండి. ఓపిక, పరిగెత్తుట. ఇది వ్యతిరేక పదాలా లేదంటే సమాంతరంగా ఉన్నాయా? ఓపిక, పరిగెత్తుట. ఓపికతో వస్తున్న వాడికి పరిగెత్తడం సంబంధం లేదు. పరిగెత్తుతూ వచ్చేవాడిని ఓపిక పట్టానంటే అయిపోతాడు. కానీ ఇక్కడ రెండు ఒకటే. ఓపికతో పరిగెత్తుతాం. దేవునికి స్తోత్రం. వెరీ డిఫరెంట్. దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఓపికతో పరిగెత్తడం అంటే పరిగెత్తడమే, కానీ ఇక్కడ ఓపికతో సంబంధం లేదు. కానీ దేవుని వాక్యంలో ఉంది ఓపికతో మన ముందు ఉంచబడిన పందిరాంగంలో మనము పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సహోదరుడా, దేవుని నుండి మనం పొందుకునే మాత్రము వెంటనే రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి కదా. మనం ప్రార్థన చేసిందల్లా కూడా వెంటనే మన జీవితంలో జరిగిపోవాలి. కానీ దేవుడు మన నుండి కోరేది ఏదైతే ఉందో అవి చాలా స్లోగా వెళ్తా ఉంటాయి. దేవుని దగ్గరికి చాలా ఆలస్యంగా చేస్తూ ఉంటాం. దాని గురించి మీ అందరికీ తెలుసు. ఆలస్యంగా దేవుని సన్నిధికి వస్తాం, ఆలస్యంగా రెస్పాండ్ అవుతాం. దేవునికి సంబంధించి ఆలస్యంగా ప్రతిదీ కూడా జాబు చేస్తూ ఉంటాం. దేవునికి మనం ఇచ్చేది సమయమైనా కానీ, ధనమైనా కానీ, దేవుని సన్నిధిలో ఆరాధించడం అయినా కానీ, దేవునికి స్తోత్రం. కానీ దేవుని దేవుని ఆశీర్వాదాలు మాత్రం చాలా ఫాస్ట్గా రావాలి. అందుకే దేవుని వాక్యంలో ఉంది ఓపికతో పరిగెత్తుతాం. దేవునికి స్తోత్రం. దేవుని నుండి మనకు వచ్చేవి చాలా ఫాస్ట్గా ఉండాలంటే దేవునికి మనం ఇచ్చేవి కూడా ఫాస్ట్గానే ఉండాలి. ఈ రోజు నుంచి మనం ఆ విధంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం ఆరాధన అంటే వస్తానయ్య గారు. దేవునికి స్తోత్రం. 24వ తారీఖు ఆరాధన, మరి సువార్తకుడికి ఎవరెవరు వస్తారని అంటే నేను వస్తానయ్య గారు. సువార్త ఉంది, ఎంతమంది వస్తారంటే నేను వస్తాను. చర్చిలో పరిచర్య ఉంది, కొంచెం క్లీన్ చేయాలి, నేను వస్తానయ్య గారు. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో మనం స్లోగా ఉండి దేవుని నుండి పొందుకునే మాత్రం చాలా ఫాస్ట్గా రావాలి, అవునా? దేవునికి స్తోత్రం. అలానే ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి మనం ఎలాగా
ఫాస్ట్ గా దేవుని దగ్గర నుంచి కోరుకుంటామో అదే విధంగా మనం కూడా దేవుని విషయంలో ముందుగా ఉందాం, ఓపికతో పరిగెత్తుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫాస్ట్ గా ఉందాం దేవుని వాక్యంలో, దేవుని పనిలో దేవునికి స్తోత్రం ముందు ఉండాలని చెప్పేసి ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అత్యంత కృప గలవాడు. మూడో పాయింట్ ఏంటంటే, త్వరగా ముగించున్నా. అత్యంత కృప గలవాడు. దేవునికి స్తోత్రం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అత్యంత కృప గలవాడు? కృప చెప్పండి. కృప, అత్యంత కృప. యాక్చువల్ గా కృప అంటేనే చాలా గ్రేట్ కదా. సో మెనీ టైమ్స్ వి టాక్డ్ అబౌట్ ఇట్. కృప గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు అత్యంత కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అత్యంత కృప చాలా, ఇట్స్ నెవర్ చేంజెస్. మనం ఒక్కోసారి మారుతాం, మనం ఒక్కోసారి మనం ఎవరికైతే మేలు చేయాలనుకుంటామో వారి విషయంలో ఏదో ఒక రోజు మారుతాం. నేను చేయలేనమ్మా ఈసారి, నా వల్ల కాదని అని అంటాం, కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ కూడా అత్యంత కృప గలవాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనుషులు నమ్ముకున్నట కంటే, మీ బంధువులను నమ్ముకున్నట కంటే, మీ బంధువులను ఆశ్రయించట కంటే, ఎవరో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో, బాగా చెప్తాను, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏదో ఒక ఫ్యామిలీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది, ఎక్కువ నమ్ముతా ఉంటుంది. అవునా కాదు? అది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ బంధువులు కానీ, మీ క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్ కానీ, ఎవరినో ఒకరిని, ఒక ఫ్యామిలీని మీరు బాగా నమ్ముతారు. ఏ కష్టం ఉన్నా కానీ ఆ ఫ్యామిలీకే చెప్తారు కదా. వాడికి ఏ కష్టమైనా కానీ ఫస్ట్ నాకే ఫోన్ వస్తుందని చెప్పేసి మీకు నమ్మకం. అలా ఏదైతే ఉందో ఆ ప్లేస్లో రీప్లేస్ ఇట్. ఆ ప్లేస్లో దేవుని పెట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం. దావీదు రాజు అయి ఉండి, అత్యంత శక్తి గలవాడై ఉండి, ఆయన ఇంకా రాజు అవ్వకముందే ఎంతో శక్తి గలవాడై ఉండి, యుద్ధ నేర్పరి అయి ఉండి, యుద్ధ నేర్పరి కాకుండానే గొల్యాతును కేవలం మడిసెల రాయితో చంపి ఇశ్రాయేలులకు విజయం తీసుకొచ్చిన దావీదు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా కానీ దేవుని దగ్గర విచారణ చేసి మాత్రమే యుద్ధం ప్రారంభం చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన దగ్గరే ఉంది సమాధానం. మనుషులను ఆశ్రయించుట కాదు, మనుషుల ఆలోచన లేదంటే వారి యొక్క ఎక్స్ప్లెనేషన్, వారి యొక్క అభిప్రాయం కాదు. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు ఈ విషయం గురించి నేను అనుకున్నది కాకపోవచ్చు, నా బంధువులు చెప్పింది కాకపోవచ్చు, నా అన్నయ్య చెప్పిన అభిప్రాయం కాకపోవచ్చు. దేవుని దగ్గర ఇంకా నాకంటే, నా బంధువుల కంటే, నా అన్నయ్య కంటే ఒక ఉన్నతమైన ఆలోచన దేవుని దగ్గర ఉందని చెప్పేసి దేవుని దగ్గర విచారణ చేసే అలవాటు మనకు ఉండాలి. మీ జీవితంలో ఎవరైనా ఆ విధముగా ఉంటే, కొంతమందికి ఏంటంటే ఏ చిన్న బాధ అయినా కానీ అన్నయ్యకి ఫోన్ చేస్తారు, ఏ చిన్న బాధ అయినా కానీ తమ్ముడికి ఫోన్ చేస్తారు, అక్కకు ఫోన్ చేస్తారు, బావకు ఫోన్ చేస్తారు, మేనత్తకు ఫోన్ చేస్తారు, చిన్న బాబాయ్కి ఫోన్ చేస్తారు. మాస్టర్ గారికి అంటే అసలే చేయలేండి కదా. చేస్తారా? దేవునికి స్తోత్రం. రీప్లేస్ ఇట్ అండ్ పుట్ ఇట్ గాడ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఫస్ట్ ప్లేస్ లో గాడ్ ని పెట్టండి. ఆయన మాట ఇచ్చి అబద్ధమాడువాడు కాదు. దేవునికి స్తోత్రం. అత్యంత కృప గలవాడు, నెవర్ చేంజెస్. మీరు ఆయన్ని ఏమన్నా కానీ ఆయన మాత్రం మారడు. మనకంటే బంధువులు ఏమన్నా అన్నాం అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఫోన్ ఎత్తారట, కానీ దేవుడు మాత్రం ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తూనే ఉంటాడు, సహాయం చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కృప అంటేనే అడగక ముందే ఇచ్చుంటారు. ఏంటంటే కృప అంటే అడగక ముందే మిమ్మల్ని పోషిస్తున్నాడు. అయ్యా, ఈ ఆదివారం దేవుని సన్నిధికి నేను వెళ్ళాలయ్యా, సహాయం చెయ్యయ్యా, రేపు పొద్దున నాకు నా పిల్లలకి కడుపు నిండా దోశ ఇడ్లీ వడ పెట్టయ్యా అని చెప్పేసి నిన్న సాయంత్రం బాగా ప్రార్థన చేసి 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 అలిసిపోతే ఈరోజు పొద్దున దేవుడు మీకు మీ పిల్లలకి టిఫిన్ పెట్టారు కదా. అడిగారా? రేపు పొద్దున నాకు నా బిడ్డలకు టిఫిన్ పెట్టయ్యా, చర్చికి పోవడానికి డబ్బులు ఇయ్యయ్యా అని చెప్పేసి బాగా ప్రార్థన చేసి రాత్రి ఉపవాసం ఉండి ఏడ్చారా ఎవరైనా? ఈరోజు ఇచ్చాడు కదా. అడగక ముందే ఇచ్చేదే అత్యంత కృప. యు నెవర్ ఇమాజిన్. నువ్వు దేవుని యొక్క కృపను నువ్వు ఇమాజిన్ చేయలేవు, ఎవ్వరు చేయలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీవు ఊహించనిది ఆయన దగ్గర ఉంది, నీవు అడగనిది ఆయన దగ్గర ఉంది. అందుకే ఆయన అత్యంత కృప
గలవాడు. ఇప్పుడు అర్థమైందా? చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. దేవుడి యొక్క వాక్యము అత్యంత కృప గలవాడు అని అంటే నీవు అడగలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, పాస్టర్ గారికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టలేదు, నిన్న సాయంత్రం ఏడవలేదు, కన్నీరు కార్చలేదు, ఏ పాస్టర్లకు అయ్యా రేపు ఈ వచ్చే వారం అంతా నన్ను కాచి కాపాడమని ప్రార్థన చేయ్యా అని చెప్పేసి ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేదు. అయినా కానీ దేవుడు నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. అదే అత్యంత కృప. ఇక ఈ రోజు వరకే దేవుడు ఇట్లా పోషిస్తే ఇక వచ్చే సంవత్సరం రాబో తరములు దేవుడు నిన్ను అత్యంత కృప గలవానిగా నిన్ను నీ బిడ్డలను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరండి? అత్యంత కృప గలవాడు. దేవునికి స్తోత్రం. ఈ కృప మనకు ఎలా వచ్చింది చెప్పేసి నేను ముగించేస్తాను. ఓకేనా? ఈ కృప మనకు ఎలాగా వచ్చింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుతున్నాను, ముగించుకున్నాను. రోమన్స్ 5:1-2. కాబట్టి విశ్వాసమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ద్వారా ప్రవేశించాము ఈ కృపలోనికి? దేవుని ద్వారా. కొంతమంది దేవుడు కృప ఇస్తాడు, చీకటకాల దమ్ము వెలుగులో నుండి నిలబెడతాడు, ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరుస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, హార్ట్ అటాక్ నుంచి కాపాడుతాడు, కరువులో నుంచి కాపాడుతాడు, ఇరుకులో నుంచి కాపాడుతాడు, అప్పులో నుండి దేవుడు నిలబెడతాడు. అయినా కానీ ఆ కృపలో నిలబడరు. బాగా గమనించండి. ఆ కృప ఏమి మిమ్మల్ని కట్టిపడేదు. ఆ కృపలో నిలబడే బాధ్యత మనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది నేను చూశాను, మధ్యరాత్రి 2 గంటలకు 3 గంటలకు సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళ భార్య, తమ్ముడు, కొడుకో ఎవరో ఒకరు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు. పాస్టర్ గారు, మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందండి, ప్రార్థన చేయండి అని అంటే సంఘం అంతా ప్రార్థన చేస్తారు. అవునా? సంఘం అంతా ప్రార్థన చేయాలి. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ఇంటి పక్కన ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, భార్య ప్రార్థన చేయాలి, తమ్ముడు అందరూ వచ్చి, అయ్యా ఇక నుంచి నువ్వు తాగకయ్యా, ఇక నుంచి నువ్వు సిగరెట్ తాగకయ్యా, ఇంతకుముందు ఇక నుంచి నువ్వు మందు తాగకు, డాక్టర్ గారు అన్నారు ఇక నుంచి తాగకుంటుంటే నువ్వు బతుకుతావు అని చెప్పేసి మంచిగా స్టంట్ వేస్తారు. హ్యాపీగా బాగుంటాడు, మంచిగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. దేవుడు కృప ఆయన మీద ఉంది. తప్పించేశాడు దేవుడు మరణాన్ని, దేవుడు దాటించేశాడు మరణాన్ని. ఆ కృపలో కొంతమంది నిలబడతారు, కొంతమంది మాత్రం బాగానే ఉందిగా, ఇప్పుడు మందులు వాడుతున్నా ఏదో హార్ట్ అటాక్ అన్నారు, అంత బాగా ప్రాబ్లం ఏం లేదుగా, బాగానే ఉందిగా అని చెప్పేసి చిన్నగా ఫ్రెండ్స్ దగ్గర పోతాడు. ఏరా బాగున్నావా, ఏం సంగతులు అనగానే స్టంట్ అని అన్నారు, బాగానే ఉన్నావు కదా అంటే, ఏమో రా స్టంట్ అని మా భార్య కూడా బాగా కంగారు పడ్డది, కానీ నాకు బాగానే ఉంది, మంచిగానే ఉంది, మరి ఏంది ఇంకా బాగానే ఉన్నావు కదా, బార్షాపు పోదాం బా అని అంటే, వద్దు మా పాస్టర్ గారు వద్దని అంటే, పాస్టర్ గారు అంతా అంతే చెప్తారా, ఏం కాదు, ఒక్క పెగ్గు తాగితే ఏం కాదని ఒకటొకటి 2 పోయి 3 పోయి 4 పోయి 35 అయింది, మళ్ళా మొదటి కొత్తది. దేవుని వాక్యంలో ఉంది, దేవుడు మీకు అత్యంత కృప దయచేశాడు, ఆ కృపలో నిలిచి ఉండండి అయ్యా. దేవునికి వ్యతిరేకంగా పోకండి, దైవజనానికి వ్యతిరేకంగా పోకండి, దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా పోకండి. ఆ కృపలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని, ఈ కృపలు మీరు అనుకుంటున్నారు నేనేం అడగట్లేదు, నేను ప్రార్థన చేయట్లేదు, ఇది ఉచితమని, కానీ యేసయ్య రక్తం అక్కడ చెల్లించబడింది. దేవునికి స్తోత్రం. నీకు ఉచితమే, ఈ రక్షణ నీకు ఉచితమే. నీకు దాని వాల్యూ తెలవట్లేదు. వచ్చే వారం చెప్తాను దేవుని యొక్క వాక్యం యొక్క వాల్యూ ఏంటో. ఆ రోజు నుంచి మీ చేతుల్లో ఉన్న బైబిల్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తాను. మీ చేతుల్లో ఉన్న బైబిల్ని, దేవా ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ వాక్యమే నన్ను జీవింపజేస్తుంది, ఈ వాక్యం ద్వారా నేను జీవిస్తున్నానని చెప్పేసి పొద్దున్నే లేచి ఆ వాక్యాన్ని, ఇంత మధురమైన వాక్యం వేసే నాకు ఇచ్చినందుకు వందనాలని అని చెప్పేసి వచ్చేవాళ్ళు
మీకు చెప్తారు, బికాస్ వీ డు నాట్ నో ద వాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకనంటే మీ చేతులలో ఉందిగా, మీ ఇంట్లో ఉందిగా, మీ సభ్యులలో ఉంది కదా, మీ సెల్ఫ్లలో ఉంది కదా. ఆదివారం తీసుకొని వచ్చి ఏదో పాస్టర్ గారు చెప్పిన 2-3 రెఫరెన్స్లు విని తర్వాత ఇంటికి పోయి ఎక్కడో ఒక దగ్గర ఆడబడేసి మళ్ళా వచ్చే ఆదివారం ఎక్కడుంది నా బైబిల్ అని చెప్పేసి ఇల్లంతా వెతికిన తర్వాత దొరికితే తీసుకొని వస్తున్నారేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని మీ ఇంట్లో ఉన్న వెండి బంగారముల కంటే, మీకున్న ఆస్తులన్నిటికంటే విలువైనది దాని పక్కన పెట్టి తూచితే ఈ వాక్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా. ఎందుకండి ఈ వాక్యం నన్ను బ్రతికించింది అని అంటే ఎందుకంటారు? ఈ వాక్యమే నిన్ను బ్రతికించింది కాబట్టి. నీ తల్లికో నీ తండ్రికో అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీ దగ్గర డబ్బులు ఉంటాయి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఎంత డబ్బైనా పర్వాలేదయ్యా, నా అమ్మని రక్షించండి. ఎంత డబ్బైనా పర్వాలేదు, నా తల్లిని రక్షించండి అని చెప్పేసి నీకున్న డబ్బంతా కూడా ఇవ్వడానికి సిద్ధపడతావు కదా. ఎందుకనంటే నీ తల్లి ప్రాణము ముందు ఆ డబ్బు తక్కువే అని అనుకుంటాం కదా. ఆ విధంగా నీకున్న అన్నిటికంటే ఇదే ఎక్కువ. దీన్ని ప్రేమించండి. ఈ వాక్యము ఒకవేళ నీకు లేమిలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, ఆస్తికర్తలుగా ఇది చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఉంది, దీని యొక్క వాల్యూ తెలియక దీని పని ఏంటంటే ప్రతి ఆదివారం ఈ విధముగా సంఘాలు పెట్టుకొని వచ్చి మన ఒళ్ళో పెట్టుకొని పాస్టర్ గారు చెప్పినప్పుడు వీధి తీసుకుపోయి ఇంట్లో పెట్టేదని అనుకుంటున్నారు. మిమ్మల్ని జీవింపచేసేదండి, మిమ్మల్ని లక్షాధికారులుగా చేసేది, మీకు పరలోకం ఇచ్చేది, మీ కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. నీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. బర్త్డే అయితే కేకులు తీసుకొని వచ్చి దాని మీద ఫోటోలు ఉండే కేకులు తీసుకొని వస్తారు, ఇంకా కాస్ట్లీ. ఆ కేకులు ఈ కేకులు కాదు, మీ బిడ్డలకు దేవుని వాక్యమును బహుమతిగా ఇవ్వండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సంఘంలో ఎవరైనా బర్త్డే అయితే బైబిల్ని గిఫ్ట్ గా ఇచ్చాను. ఎంతమందికి ఇచ్చాను? ఎవరెవరికి ఇచ్చాను? బర్త్డే అయితే గిఫ్ట్ గా బైబిల్ ఎవరెవరికి ఇచ్చాను? చేయండి. దేవునికి స్తోత్రం. నెక్లెస్ ఇచ్చానా? సెల్ ఫోన్ ఇచ్చానా? కొత్త డ్రెస్ ఇచ్చానా? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం బహుమానంగా గ్రేసీకి ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా, మనం లక్షలు సంపాదించిన, కోట్లు సంపాదించకున్నా కానీ వాళ్ళ భవిష్యత్తులో రాబో తరములో ఒక గొప్ప జ్యోతి వలె ఉంచుంది ఈ వాక్యం. ఇస్తారా మీ బిడ్డలకి? బర్త్డే రోజు దేవుని వాక్యం ఇవ్వండి. అమ్మా నేను ఉన్నా లేకున్నా చెప్పండి ధైర్యంగా, అమ్మా ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి సరిపోతుంది. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా, నేను ఉన్నా జీవించినా లేకున్నా, ఈ వాక్యమును పట్టుకోనా తల్లి అని చెప్పేసి మీ బిడ్డలకు తెలియజేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే నీ దేవుడు నమ్మదగిన దేవుడు. నీకంటే నీ బిడ్డల మీద ఆయనకే ఎక్కువ ప్రేమ. మీరు అనుకుంటున్నారు నా కూతుర్ని, నా మనవడిని, నా మనవరాల్ని నేనే ఎక్కువ ప్రేమిస్తానని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ నీ ప్రేమ ఆయన ప్రేమ ముందుదే. ఆయన ప్రేమ చాలా గొప్పది మీ ప్రేమ కంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీ మనవరాల కోసం ప్రాణం ఎత్తవా? హలో. కానీ నీ మనవరాల కోసం ఇచ్చాడు, నీ కోసం ఇచ్చాడు, నీ కొడుకు కోసం ఇచ్చాడు, నీ కూతురు కోసం ఇచ్చాడు, నీ అల్లుడి కోసం ఇచ్చాడు, నీ అక్క కోసము, చెల్లె కోసం, అందరి కోసం ప్రాణం పెట్టిన ఆయన గొప్ప, నువ్వు గొప్ప. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదా, రాజుల రాజువని దుర్గమని నీకేను కొనియాడేదా. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, తలపెట్టి నిన్ను నేను గానమాడేదా, రాజుల రాజువని,
దేవుడవని గొప్ప దేవుడవని గొప్ప దేవుడిని గొప్పతోనే అయిపోయిందా? దేవునికి స్తోత్రం. ఇంకెక్కడ ఉపయోగిస్తావురా నీ కంఠస్వరాన్ని దేవుని సన్నిధిలో తప్ప? పెద్ద అయిన తర్వాత, ఇంకా పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన మీదనా, లేదనంటే మీ టీచర్ మీదనా? దేవుని సన్నిధిలోనే పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో నీ శక్తిని అంతా ఉపయోగించి నీ కంఠస్వరము వినపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ భయం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నీవు స్వరము తెలిస్తే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ఎడల మనం తప్పు చేసిన సమయంలో ఆయన మన కొరకు దాచి ఉంచిన శిక్షను బట్టి పశ్చాత్తాపపడేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన యొక్క క్యారెక్టర్ దేవుడు ఎలాంటి, ఎందుకనంటే ఆయన
మనలాగే జీవించాడు. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, ఆయనకంటూ ఒక మెంటాలిటీ ఉంది, ఆయనకు ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్, యాటిట్యూడ్ ఉంది. దాని గురించి కూడా మనము నేర్చుకుందాం. ఎంత గొప్పవాడు! ఆయన యాటిట్యూడ్ ని వదిలిపెట్టి ఆయనకు గెస్సెమనే తోటలో ఆయన అన్నాడు, ఆయనకి ఇష్టమే. ఆయన కూడా మరి సంసోన్ లాగా లేదనంటే ఆకాన్ లాగా దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయేవాడే, కానీ దేవుని చిత్తం మాత్రమే చూశాడు. సంసోను కూడా దేవుడు ఎన్నుకున్నాడు, ఆకాన్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు కదా. కయ్యను కూడా అంతే, దేవుని బిడ్డే, కానీ దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయారు. కానీ యేసయ్య ఒక్కడే నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నా ఇష్టం కదంటే దేవునికి ఒక ఇష్టం అనేది ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఏ ఆలోచన? ఎవరికైనా కానీ మరణం అంటే మేకులు కొడతా ఉంటే కష్టమే, కానీ యేసయ్య అన్నాడు నా ఇష్టము కాదు అంటే ఆ శిలువ మరణాన్ని తప్పించుకోవాలి. ఆ మేకులు కొట్టడం, ఆ యొక్క మరణం అనేది చాలా బాధాకరమే. అది తొలగిపోతే బాగుండు, అది లేకుండా దేవునికి ఇంకొక వేరే ఆలోచన ఉంటే బాగుండని చెప్పేసి యేసయ్యకే అనిపించింది. కానీ తనకు అనిపించింది పక్కన పెట్టేశాడు. అంటే తన యాటిట్యూడ్ని, తన ఆలోచనను, తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తమే నెరవేర్చాలని చెప్పేసి అడిగాడు. ఆ విధంగా నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేయాలనుకున్న కీడుని నీవు పశ్చాత్తాపపడిన తర్వాత, ఆయన సంతాపపడి క్షమించిన తర్వాత ఆయన సంతాపపడి అయ్యో నేను అనవసరంగా నా బిడ్డల గురించి నేను ఏ విధముగా తలంచాను అని పశ్చాత్తాపపడతాడు. ఆయన అంత ప్రేమ గల దేవుడిని, ఆయనతో నడవండి, ఆయన మాటలు వినండి. నేనైనా ఎవరైనా ఇప్పుడు తెలియజేస్తున్నాను, దీన్ని నమ్మండి. వెండి బంగారముల కన్నా మీ దగ్గర ఉన్న ఆసక్తి అయినది అన్నిటికంటే విలువైనది ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లల్ని, మీ మనవళ్ళని, మనవరాలను పట్టుకొని నా బంగారము అని చెప్పేసి మీ మనవడిని, మనవరాలను ముద్దు పెట్టుకుంటా ఉంటారు కొంతమంది. ఇది బంగారం కన్నా విలువైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు నమ్మండి, ఇది మీ గుండెల్లో దాచుకోండి, మిమ్మల్ని ఇది దాచిపెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దయ్య గారు ఇంకొక మాట చెప్పేది, ఈ వాక్యాన్ని ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు బైబిల్ని పట్టుకొని వచ్చారు? ఎంతమంది దేవుని వాక్యమును, పరిశుద్ధ గ్రంథమును మోసుకొని వచ్చారో నాకు తెలియదు. పెద్దయ్య గారి చేతులు ఎత్తండి అనేది, నేను చేతులు ఎత్తండి అని అనట్లే. దేవుడు చూస్తున్నాడు. దేవుని ఆలయంలోకి ఎంతమంది అయితే దేవుని పరిశుద్ధ గ్రంథమును మోసుకొని వచ్చారో, శ్రమల్లో మీరు కుప్పకూలిపోతుంది మీ కుటుంబం అన్న సమయంలో ఈ గ్రంథము, ఈ వాక్యము మిమ్మల్ని మోస్తూ నడుస్తుంది, మిమ్మల్ని లేపి నిలవబెడుతుంది. కృపలో నిలవబడండి. ఇందాక లాస్ట్ నేను మీకు చెప్పాను, దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఆ కృపలో నిలబడే బాధ్యత మాత్రం మీదే. దేవుడు తీసుకొని వచ్చి ఇంత కృప ఇచ్చిన తర్వాత మరలా నేను ఒక్కసారి తాగి చూస్తండి, ఒక్కసారి సినిమా చూస్తండి, ఒక్కసారి సిగరెట్ తాగుతండి, ఒక్కసారి మా బంధువులు, మా బామ్మర్ది ఊరికి తీసుకెళ్లారు, నేను ఒక్కసారి వెనక్కి పోతా, ఒక్కసారి నేను తాగి చూస్తానంటే 4 సార్లు వెనక్కి తిరిగి చూడలే. ఎవరు? లోతు గారి భార్య, ఆ అమ్మగారు 4 సార్లు వెనక్కి తిరిగి చూసిందా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి చూపిస్తాము అయిందా? మీరు చెప్పండి, నువ్వు చెప్పినాను. 4 సార్లు లేదు. నా బైబిల్లో 4 సార్లు లోతు భార్య ఆగండి అని చెప్పేసి ఏం చూస్తావు అంటే ఒక్కసారి చూస్తా అని చెప్పేసి 4 సార్లు చూసిందంట. ఒక్కసారి చూస్తే ఉపస్తాం కావాలి. ఏం దేవుడండి అంతే. మరి నీకు అవసరం లేని దాన్ని ఒక్కసారి కూడా నువ్వు చూడొద్దు. ఆమేన్. దేవుడు నీ జీవితంలో నుంచి తీసివేసిన దాని గురించి నీకు అవసరం లేదు. ఒక్కసారి కాదు, అసలు దాని గురించి ఆలోచనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందే వెనకనున్న వాటిని మరిచి ముందున్న వాటికి పరిగెత్తటమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో పరములు చేరగ
ఆదివారం ఒక రోజే అనుకుంటున్నాను మంచి గిట్ట పాట పాడి అయితే పోతే రేపటి నుంచి నా ఇష్టం, నా మాటలు, నాది, నా ఫ్రెండ్స్ అని అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడు కూడా ఆయన ఎంత కృపా వాత్సల్యత గలవాడు, మీరు కూడా ఆయన కూడా అంత కృప కలిగి ఉంటాడు, అంత ప్రేమ కలిగి ఉంటాడు మన ప్రియుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం.